ఇక్కడ మీరు చూసేది నిమ్మకాయ. ఈ నిమ్మకాయ లెమన్ ఇది ఫలదీకరణం జరిగిన తర్వాత అంటే ఫర్టిలైజేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఈ ఓవరీ ఏదైతే ఉందో అండాశయము కంప్లీట్గా ఇది ఫ్రూట్ లాగా డెవలప్ అవుతుంది. ఈ అండాశయం లోపల ఉన్నటువంటి అండాలు అనేవి ఓవరీ లోపల ఉన్నటువంటి ఓవ్యూల్స్ అనేవి సీడ్స్ లాగా డెవలప్ అవడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రూట్స్ అనేవి కండగలిగినటువంటి ఫలాలకు ఉదాహరణ, అంటే ఫ్లెషీ ఫ్రూట్స్కి ఎగ్జాంపుల్గా దీన్ని చెప్పవచ్చు. అయితే ఈ నిమ్మకాయని హేస్పెరిడియం అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నిమ్మకాయలో ఉన్నటువంటి ఇది ఎలాంటి ఫ్రూట్ అంటే హెస్పెరిడియం అని చెప్తారు. అంటే దీంట్లో పెరికార్ప్ ఏదైతే ఉందో పెరికార్పు 3 లేయర్స్గా ఉంటుంది. ఎపికార్పు, మీసోకార్పు, ఎండోకార్పు. సో ఇట్లా మనకి 3 భాగాలుగా ఉంటుంది. బాహ్య ఫలకవచము, మధ్య ఫలకవచము, అంతర ఫలకవచము. ఎపికార్పు, మీసోకార్పు, ఎండోకార్పు. సో ఈ మూడింటిని కలిపి పెరికార్ప్ అంటారు. అయితే ఎపికార్పు బాహ్య కవచం అంటే వెలుపల కల్పించేటటువంటిది బాహ్య ఫలకవచం అంటారు. ఈ బాహ్య ఫలకవచము ఇది ఎట్లా ఉంటుందంటే చర్మిలంగా ఉండి ఆయిలీగా ఉంటుంది. అదేవిధంగా నూనె గ్రంథులు కూడా కలిగి ఉంటుంది. ఇది బాహ్య ఫలకవచం. నెక్స్ట్ మధ్యలో ఉండేటటువంటిది మధ్య ఫలకవచం. దీన్ని మీసోకార్ప్ అంటారు. ఈ మీసోకార్పు పేపర్ లాగా తెల్లగా కనిపించేటటువంటి లేయర్ ఏదైతే ఉందో ఇది మధ్య ఫలకవచం, మీసోకార్ప్ అని చెప్తారు. నెక్స్ట్ లోపలిది ఎండోకార్ప్, అంతఃఫలకవచం. ఈ అంతఃఫలకవచంలో మనకి రసభరితమైనటువంటి కేశాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా మనకి నిమ్మకాయ మనకి కండ కలిగినటువంటి ఫ్లెషీ ఫ్రూట్కి ఎగ్జాంపుల్. అదేవిధంగా దీన్ని హెస్పెరిడియం అని చెప్తారు. దీంట్లో మనకి పెరికార్ప్ అనేది బాహ్య కవచం అనేది, తర్వాత మధ్య కవచం అనేది, తర్వాత అంతఃఫల కవచం అనేవి 3 భాగాలను కలిగి ఉంటుంది. పెరికార్ప్ అనేది ఎపికార్పు, మీసోకార్పు, ఎండోకార్పు. సో ఇట్లా మనకి 3 లేయర్స్గా కనిపిస్తుంది. ఎపికార్ప్ అనేది మనకి చర్మిలంగా ఉంటుంది. తర్వాత మీసోకార్పు పేపర్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఎండోకార్పు మనకి రసభరితమైనటువంటి కేశాలని కలిగి ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.